సపోర్ట్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత మనకి న్యూ పాన్ అప్లికేషన్ కోసం ఒకవేళ ఆల్రెడీ పాన్ ఉండి వాళ్ళకి కరెక్షన్ నేమ్లో కానీ ఫోటోలో కానీ సిగ్నేచర్లో కానీ కరెక్షన్ అవసరం ఉన్నప్పుడు ఇక్కడ అప్లై కరెక్షన్ అనే ఆప్షన్ను క్లిక్ చేయాలి. అదే న్యూ పాన్ అంటే వాళ్ళకి ఇంతకుముందు ఎప్పుడు పాన్ కార్డ్ లేకపోతే అప్లై న్యూ పాన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఫర్ ఆధార్ హోల్డర్స్, అడల్ట్, మైనర్ అని. అడల్ట్ అంటే 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి అప్లై చేయాలనుకుంటే ఈ ఆప్షన్, ఒకవేళ 18 ఇయర్స్ బిలో ఉన్న వాళ్ళకైతే ఈ ఆప్షన్ క్లిక్ చేయాలి. మనం యాక్చువల్గా మనం ఆల్ స్టేట్ ఆధార్ ఉన్న వాళ్ళకి చేస్తాం కాబట్టి కింద కూడా 2 ఆప్షన్స్ ఉంటే అవసరం లేదు మనకి అస్సాం స్టేట్ వాళ్ళకి. సో ఇక్కడ అడల్ట్ 18 ఇయర్స్ అబవ్ కాబట్టి ఇక్కడ క్లిక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ టాపప్లో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్లో ముందుగా సిటీ అడుగుతుంది. సిటీ అంటే ఏ డిస్టిక్కి చెందిన అప్లికెంట్ అయితే ఆ డిస్టిక్ పేరు. ఎగ్జాంపుల్ వికారాబాద్ అనే డిస్టిక్ చెందిన అప్లికెంట్ అనుకుంటే అట్లా చేసి డిస్టిక్ సెలెక్ట్ చేసుకోగానే కింద ఒక బాక్స్ వస్తుంది, దాన్ని టిక్ చేయాలి. టిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ డాటా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. ఏరియా కోడ్, ఏవో కోడ్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అని ఫిల్ అయిపోతుంది. తర్వాత కిందికి వస్తే మనకి నేమ్ యాజ్ పర్ ఆధార్ అని ఉంటుంది. అంటే ఆధార్లో నేమ్ ఎలా ఉందో ఆ విధంగా యాజ్ ఇట్ ఈస్ క్యాపిటల్ లెటర్స్లో రాయాలి. తర్వాత ఆధార్ నంబర్, ఆధార్ కార్డ్ నెంబర్లో 2 వర్డ్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ ఫస్ట్ వర్డ్ అవుతుంది, సెకండ్ నేమ్ సెకండ్ వర్డ్ అవుతుంది. అదే 3 వర్డ్ నేమ్ ఉంటాయి. ఎగ్జాంపుల్ రవి కుమార్ యాదవ్ అని ఉంటే రవి ఫస్ట్ నేమ్ అవుతుంది, కుమార్ మిడిల్ నేమ్ అవుతుంది, యాదవ్ లాస్ట్ నేమ్ అవుతుంది. ఆ విధంగా ఫస్ట్ ఉన్న వర్డ్ ఫస్ట్ నేమ్, మిడిల్లో ఉన్న వర్డ్ మిడిల్ నేమ్, లాస్ట్లో ఉన్న వర్డ్ లాస్ట్ నేమ్. ఇప్పుడు ఈ క్యాండిడేట్కి 2 ఉన్నాయి కాబట్టి లాస్ట్ నేమ్ లాస్ట్లో ఉన్న వర్డ్ అవుతుంది, ఫస్ట్ నేమ్ ఫస్ట్లో ఉన్న వర్డ్ అవుతుంది. తర్వాత కింద ఆప్షన్ ఉంటుంది నేమ్ టు బి ప్రింటెడ్ అని కాడని. ఇది ఆటోమేటిక్గా మనం ఎంటర్ చేసిన డాటా ప్రకారం తీసుకుంటుంది. కానీ కొంతమందికి ఫుల్ నేమ్ లేకుంటుంది. ఇక్కడ ఆధార్లో ఫుల్ నేమ్ లేకుండా ఓన్లీ ఇనీషియల్ ఉంటుంది. అప్పుడు వాళ్ళనే పర్సనల్గా ఇనీషియల్కి ఫుల్ నేమ్ ఏముందో కనుక్కోవాలి. ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి కొత్త అనే ఇనీషియల్ ఉంది, కానీ ఆ ఆధార్ కార్డులో అతనికి కే అని ఉందనుకోండి. అప్పుడు మనం ఇక్కడ కొత్త అని ఎంటర్ చేయాలి ఫస్ట్ నేమ్లో. కానీ ఇక్కడ ఆల్రెడీ ఇది ఆటోమేటిక్గా కొత్త అని వస్తుంది. దాన్ని మనం పాన్ కార్డులో ఆధార్ కార్డులో సింగిల్ లెటర్ ఉంది కాబట్టి కే అని ఉండాలి. కాబట్టి మనం ఇక్కడ కర్సర్ పెట్టి దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు అన్నట్టు. ఆ విధంగా మనకు పాన్ కార్డు పైన ఏ విధంగా ఆధార్ కార్డులో ఉందో ఆ విధంగానే పేరు వస్తుంది. కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు మాత్రం 2 వర్డ్స్ ఉండాలి కాబట్టి అక్కడ ఫుల్ నేమ్ ఇనిషియల్ యొక్క ఫుల్ నేమ్ రాయాలి. తర్వాత జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్. తర్వాత ఫాదర్ నేమ్లో కూడా 2 వర్డ్స్ ఉంటే ఫస్ట్ వర్డే ఫస్ట్ నేమ్ అవుతుంది, సెకండ్ వర్డ్ సెకండ్ నేమ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫాదర్ యొక్క లాస్ట్ నేమ్ అంటే లాస్ట్లో ఉన్న వర్డ్. తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్, ఆధార్లో ఎలా ఉందో అదే అడ్రస్ ఎంటర్ చేయాలి. ఇక్కడ విలేజ్, తర్వాత పోస్ట్ ఆఫీస్, ఆ విలేజ్కి ఏ పోస్ట్ ఆఫీస్ ఉందో అది. కాబట్టి ఇక్కడ సేమ్ విలేజ్లో పోస్ట్ ఆఫీస్ కూడా ఉంటే అప్పుడు PO అని రాసి ఈస్టు సింబల్ ఇచ్చి అక్కడ ఆ విలేజ్ యొక్క నేమ్ సేమ్ విలేజ్లో పోస్ట్ ఆఫీస్ ఉందంటే 2 సేమ్ ఇస్తే తీసుకోవాలన్నట్టు. అందుకని విలేజ్ ఒక పేరు ఉన్నప్పుడు అదే ఊరిలో పోస్ట్ ఆఫీస్ ఉంటే PO అని పెట్టేసి ఇట్లా ఈస్ట్ పెట్టి సేమ్ అదే నేమ్ ఇవ్వాలి. తర్వాత మండల్, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత పిన్ కోడ్, తర్వాత స్టేట్, ఈమెయిల్ ఐడి ఇక్కడ క్యాండిడేట్ది ఇవ్వచ్చు. యాక్చువల్గా క్యాండిడేట్ తీయాలి. కాకపోతే గ్రామీణ ప్రాంతాల్లో క్యాండిడేట్స్కి ఈమెయిల్ చెక్ చేయడం రాదు కాబట్టి మన పర్సనల్ ఈమెయిల్ ఇచ్చి, అంటే మన షాప్ యొక్క ఈమెయిల్ ఇస్తే మన ఈమెయిల్కి వస్తుంది. దాన్ని ప్రింట్ తీసి కస్టమర్కి ఇవ్వచ్చు. మొబైల్ నెంబర్ మాత్రం తప్పకుండా కస్టమర్దే ఇవ్వాలి. తర్వాత ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అన్నింటికీ ఆధార్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేసే అవసరం లేదు. తర్వాత అన్నీ ఒక్కసారి మీరు ఫిలప్ చేసిన డాటా మొత్తం కరెక్ట్గా ఉందో లేదో క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత చివర్లో సబ్మిట్ అండ్ వ్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత దాన్ని ఓకే క్లిక్ చేయగానే డాష్బోర్డ్ పైన మనం అప్లై చేసిన లిస్ట్ వస్తుంది. ఈ విధంగా మనకి ఇక్కడ లిస్ట్ కనిపిస్తుంది అనమాట. 1 2 ఎన్ని అప్లికేషన్ ఉంటే అన్ని.